నిజామాబాద్ లో పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆలకుంట సంపత్ ఘటన ప్రకంపనలు రేపుతోంది. సంపత్ పై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి దారుణంగా కొట్టి చంపారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేసి చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ వద్ద ఉన్నాం. ఇక్కడ సంపత్ ఎవరైతే పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందాడో ఆ సంపత్కు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వారిది పెద్దపల్లి జిల్లా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక కన్సల్టెన్సీ నడుపుతున్న పరిస్థితి. అయితే పోలీసుల ఆధ్వర్యంలోనే ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం అనేది ఒకసారిగా కలకలం రేపుతుంది. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందని మీరు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఇక్కడ సివిల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చనిపోయిండు, మేము బాగున్నాడు, కదలికలు చూపిస్తామని చెప్పి సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్లో స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఒక కింద పడిపోయి మనిషిని ఒకటి చేయలేపింది ఒకటి చూపిస్తున్నారు. అది మనిషికి క్లారిటీ లేదు. ఒకవేళ మనిషికి హార్ట్ వస్తే ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడికి అంబులెన్స్ వస్తుంది. సీసీ కెమెరాలు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సీసీ ఫుటేజ్ చూపించవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో సివిల్ హాస్పిటల్ ఎంట్రీ అప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపించవచ్చు. ఇవన్నీ లేకుండా హార్ట్ వచ్చిందనే పేరుతో మమ్మల్ని ఇంకా మోసం చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. మా ఆలకుంట సంపత్తిని విపరీతమైన 3rd డిగ్రీ ప్రయోగించి విపరీతమైన దెబ్బలతో శారీరకంగా, మానసికంగా విపరీతమైన కొట్టి వాడి దెబ్బలు తట్టుకోలేక వాడు తను వానంతలో వాడే చాలించుకునే విధంగా ప్రయత్నం చేసి కొట్టిరు వాళ్ళని. మాకేం సంబంధం లేదు, తనంతలో తానే చనిపోయిండు అంటే ఇన్ని దెబ్బలు ఎట్లా జరిగినాయి? స్టేషన్లో ఇవన్నీ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ఏం నేరం చేసిండు? జైలు నుంచి రిమాండ్ చేసిన వ్యక్తిని మళ్ళీ నువ్వు కస్టడీ పేరు మీద తీసుకోవాల్సిన నేరమేంది? అంత పెద్ద నేరం ఏం చేసిండు? ఏమన్నా టెర్రరిస్టా మావాడు? ఏం క్రిమినల్ పనిచేసిండు? అన్ని ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసు వాళ్ళకి ఇంత అత్యుత్సాహం ఏంటి? కాబట్టి మాకు ఎవరైతే దీనిలో ఎంతమంది హస్తాలు ఉన్నాయో వాళ్ళందరి మీద హత్యా ప్రయత్నం కేసు చేసి వారిని సస్పెండ్ చేసి మాకు వాళ్ళ కుటుంబానికి ఒక 50 లక్షల గవర్నమెంట్ తరఫున 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పిస్తే వాళ్ళ తరఫున మేము అందరం సంతోషిస్తాం. పోలీసులే కాల్స్కొని చేసినట్టు మాకు అనిపిస్తుందండి. మేము నిన్న కూడా ఆయన కలవడం జరిగినప్పుడు ఆయన సోని అంటే ఇట్లా బాబాకి ఇది జరుగుతుందంటే ఏమైందంటే బాబా విపరీతంగా దెబ్బలు కొడుతున్నారు, నన్ను ఎట్లనే చేసి ఒక 2 రోజులలో బయటికి తీసుకురండి, లేకుంటే పోలీసు వాళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు, నన్ను రిమాండ్ చేసి ఇప్పుడు జైలు నుంచినోని మళ్ళీ ఇక్కడ ఏమైనా చెప్తే మళ్ళీ నైట్ పోయినాక అక్కడ మళ్ళీ సేమ్ కోటింగ్ చేస్తాం అది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. బాబా నేను తట్టుకోలేను బాబా, నన్ను ఎట్టి పెట్టి నన్ను ఇరిపి బాబా అని చెప్పేసి వేడుకోవడం జరిగింది. జరిగిన విషయంలో మీరు ఏం చెప్తున్నారు? పోలీసులకు మీరు ఏం చెప్పారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే 3rd డిగ్రీ చేసిన పోలీసులు ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇదే కేసులో వాళ్ళని కూడా రిమాండ్ చేయాలి. మేము కోరుకునేది వాళ్ళ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ చేయండి. ఇది 3rd డిగ్రీ ప్రదర్శించడం వల్లనే ఈ సంపత్ మృతి చెందాడని వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు బాధిత సంపత్ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.